హలో, నేను మీ శేషరావు. కొత్త చట్టాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కొత్త చట్టాలను తయారు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికి ఉన్నటువంటి చట్టాలని పూర్తి స్థాయిలో అమలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని కొత్త చట్టాలను తీసుకొస్తున్నా అవి సమాజంలో చర్చనీయాంశంగా కూడా మారాయి. ఇప్పుడు తాజాగా తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటంటే, అద్దె ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులుగా చేస్తూ వాళ్ళని ఇప్పుడు కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏంటి అనంటే, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని భావిస్తుంది. అక్కడి నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారమే దీన్ని తయారు చేశామని చెప్పి కూడా చెప్తోంది. దానికి కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో కాస్మోపాలిటన్ సిటీస్లో నేరాలు పెరిగిపోయాయి. రోహింగ్యాలు వస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ పౌరసత్వం అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిచయం చేస్తూ ఉంది. కానీ ఈలోపుగానే రోహింగ్యాలు వచ్చేస్తూ ఉన్నారు. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడిగా కాస్మోపాలిటన్ సిటీస్లోకి ఎంటర్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళని ఎలా కట్టడి చేయాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో ఆయా రాష్ట్రాలు చట్టాలను తయారు చేసి వాటిని అమలు చేయడానికి వెసులుబాటు కల్పించింది. దాంట్లో భాగంగానే కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అది ఏంటి అని అంటే, కాస్మోపాలిటన్ సిటీస్లో, ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎవరైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాళ్ళకి అద్దెకి ఇచ్చినటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఈ చట్టం చెప్తోంది. సాధారణంగా హైదరాబాద్లో ఏం జరుగుతుంది అని అంటే, ఎవరు అద్దె ఎక్కువ ఇస్తామంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, తక్కువ అద్దె ఇస్తా ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు. అద్దెకు తీసుకున్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అసలు ఆ అద్దెని చెల్లించగలరా లేదా, ఒకవేళ చెల్లించగలిగితే దాన్ని ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకొస్తున్నారు, ఇవన్నీ కూడా ఏం పట్టించుకోవట్లేదు. అద్దె ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి కళ్ళు మూసుకొని ఇస్తున్నారు హౌసెస్. ఆ తర్వాత అద్దెకు తీసుకున్నటువంటి వాళ్ళు చేస్తున్న పని ఏంటి చాలామంది అని అంటే, అక్కడి నుంచి వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కొంతమంది చెప్తూ వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ, ఇల్లీగల్ కాంటాక్ట్స్ని ప్రోత్సహిస్తూ, ఫ్రెండ్షిప్ పేరుతోటి, ప్రేమ పేరుతోటి, డైటింగ్ పేరుతోటి రకరకాల యాప్స్ని క్రియేట్ చేశారు. వాటిని ప్రమోట్ చేసేదానికి ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు. వాళ్ళు ఇళ్లలో కూర్చొని వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అది యాక్చువల్గా ఇల్లీగల్ యాక్టివిటీ. అది కనుక బయటకు వస్తే ఎవరైతే అది చేస్తున్నారో వాళ్ళకి కాకుండా వాళ్ళకి అద్దెకి ఇచ్చినటువంటి ఇంటి ఓనర్ మీద కేసులు పెట్టాలి అనేది ఇప్పుడు కొత్త చట్టం చెప్తుంది. ఈ కొత్త చట్టంలో 5 సంవత్సరాల మినిమం శిక్ష ఓనర్లకి పడేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం లేకపోలేదు. ఇక్కడ ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం వెనక కొంతమంది రోహింగ్యాలు హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యారనేది కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నట్టు సమాచారం, కేంద్ర నిఘా వర్గాల వద్ద. అలాగే తెలంగాణ రాష్ట్ర నిఘా వర్గాలు కూడా రోహింగ్యాల కదలికల మీద కన్ను వేశాయి. గతంలో మనకి ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా కానీ భారతదేశంలో దాని మూలాలు హైదరాబాద్లో ఉండేవి. దానికి సంబంధించి మనం అనేకమైనటువంటి కేసులను ఉదాహరణకు తీసుకోవచ్చు. గోకుల్ చాట్కి సంబంధించినటువంటి కేసులు కానీ, ఇతరత్ర ఇప్పుడు మనకి లుంబిని పార్క్లో పేరినటువంటి బాంబులు సంబంధించిన సిరీస్ ఆఫ్ బాంబులు బ్లాస్టింగ్ జరిగినప్పుడు దాని మూలాలు హైదరాబాద్లో కనిపించాయి. అలాగే బాంబేలో జరిగినా లేదంటే ఢిల్లీలో జరిగినా దాని మూలాలు ఇక్కడ కనిపించాయి హైదరాబాద్లో. అంటే ప్రత్యేకించి హైదరాబాద్కి కొంతమంది రోహింగ్యాలు వచ్చారు అనేది కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తుంది. ఆ రోహింగ్యాలే కాదు, ఇల్లీగల్ యాక్టివిటీస్, కొంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు కూడా ఆశ్రయం పొందుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ వర్గాల ఇన్ఫర్మేషన్. ఆ మేరకు నిఘా కూడా పెట్టారు. పైగా పాత బస్తీలో ఉంటారు వాళ్ళు ఎక్కువగా అనేది చాలా కాలంగా పోలీసులకు ఉన్నటువంటి అనుమానం. అందుకే అక్కడ జల్లెలు పడుతూ ఉంటారు ఎప్పుడు కూడా పాత బస్తీలో. ఇప్పుడు తాజాగా మారినటువంటి పరిణామాల క్రమంలో కాస్మోపాలిటన్ సిటీగా హైదరాబాద్, అలాగే సికింద్రాబాద్, సైబరాబాద్ ఇవన్నీ కూడా శరవేగంగా పెరుగుతున్న సమయంలో పాత బస్తీ కాకుండా, పాత బస్తీకి యువతల వైపు అంటే పాత బస్తీ కాకుండా మిగిలినటువంటి ప్రాంతాలకు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్, తీవ్రవాద యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళు, లేదంటే ఈ ఇల్లీగల్గా యాప్స్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించి
పనులు చేసేటువంటి వాళ్ళు చాలా మంది కూడా సైబరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు అనేది పోలీసులు అనుమానిస్తున్నారు, సైబరాబాద్ ఏరియాలకు. అందుకే సైబరాబాద్ కమిషనర్ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతూ ఉన్నారు. ఒకవేళ ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు మీరు అన్ని పత్రాలు చూసి తనిఖీ చేసుకున్న తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మీరు ఇల్లు అద్దెకి ఇవ్వండి. ఒకవేళ ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతుంటే మీరు సమాచారాన్ని పోలీసులకు అందజేయండి. లేదంటే మాత్రం 5 సంవత్సరాల శిక్ష పడేలా ఓనర్స్ మీదనే కేసు పెడతాము అని చెప్పి సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు, హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు, తెలంగాణ పోలీసులు అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగ్ ఇలాంటి చోట్ల కొన్ని ఇళ్లలో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి క్రమంలో అరెస్ట్ చేసి పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ వాస్తవంగా అద్దెకి ఒక చట్టం ఉంది. హైదరాబాద్ మీరు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మొత్తం చట్టాలను తీసుకుంటే కనుక అద్దె చట్టం అనేది ఒకటి ఉంది. దాని ప్రకారం మాత్రమే అద్దెలు వసూలు చేయాలి. అంతేకాదు దానికి ఆన్ పేపర్ అగ్రిమెంట్ ఉండాలి. చెల్లింపులుగా అవన్నీ కూడా ఆన్లైన్ పేమెంట్సే ఉండాలి. కానీ చాలా వరకు ఆన్లైన్ పేమెంట్స్ ఎవరు ఉండరు. అద్దెదారులు క్యాష్ ఇవ్వాల్సిందే ఓనర్స్కి. ఓనర్స్ కూడా క్యాష్ తీసుకుంటున్నారు, దాన్ని బ్లాక్ చేసేస్తున్నారు. బ్లాక్ మనీ కింద అది వెళ్ళిపోతుంది. ఈ యాక్టివిటీకి ఫుల్ స్టాప్ పెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించింది. ఇక ఎవరైనా సరే వితౌట్ అగ్రిమెంట్, అలాగే ఆన్లైన్ పేమెంట్ కాకుండా లావాదేవీలు జరపద్దు. ఒకవేళ ఆ విధంగా లావాదేవీలు జరిపితే అద్దెగా తీసుకున్నటువంటి వాళ్ళు నేరస్తులు కాదు, అద్దెకి ఇచ్చినటువంటి వాళ్ళే నేరస్తులు అనేటువంటిది ఈ కొత్త చట్టంలో పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు పెట్టారు ఇదనంటే, ఈ ఆన్లైన్ లావాదేవీలు లేనప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేదానికి నిర్ధారణ రావట్లేదు. సో అందుకే ఆన్లైన్ పేమెంట్స్ ఖచ్చితంగా ఉండాలి అనేది పెట్టారు. అలాగే ఆయా ఏరియాల్లో ఎంత అద్దె చెల్లించాలి, ఎంత అద్దె తీసుకోవచ్చు అనే దాని మీద కూడా జిహెచ్ఎంసీ క్లియర్గా చట్టంలో పొందుపరిచింది. అంతకు మించి 100కు 100% అద్దెలు వసూలు చేస్తున్నారు హైదరాబాద్లో అద్దెకి సంబంధించి ఇంటి ఓనర్లు. ఈ విషయంలో బ్లాక్ మనీది ఒక సమస్య, తీవ్రవాదులది, టెర్రరిస్టులది ఇంకో సమస్య, అలాగే ఈ రెంట్లు ఎక్కువ వసూలు చేయడం అనేది మరొక సమస్య. వెరసి సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఏర్పడింది. ఒకప్పుడు భాగ్యనగర్ అంటే అందరినీ బతకనిచ్చేటువంటి భాగ్యనగర్ అనేటువంటి పేరుండేది. అలాంటిది ఇప్పుడు లేకుండా పోయింది. సో దీంతో కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా తయారు చేసింది. సో అద్దెకు దిగినటువంటి వాళ్ళు వాళ్ళ ఐడీలు చెక్ చేసుకోవాలి. పైగా అవి కూడా ఫేక్ తయారు చేసి ఇస్తున్నారు. ఇప్పుడు ఆధార్ కార్డు కానీ లేదా ఇతర కార్డులు ఏదైతే ఐడి కార్డులు ఉన్నాయో అవి ఫేక్ తయారు చేసి ఇచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్కి చాలామంది పాల్పడుతూ ఉన్నారు. అందుకే ఎవరైనా సరే తెలియనటువంటి వాళ్ళు, ప్రత్యేకించి హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీకి ఎక్కువగా నార్త్ నుంచి వస్తున్నారు, వాళ్ళు ఒక మాఫియాగా ఏర్పడ్డారు. వెబ్సైట్లలో మొత్తం బ్లాక్ చేస్తున్నారు అద్దెకు ఇళ్ళని. వాళ్లే తీసుకొని వాళ్లే వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆ ఇళ్లలో నివసించట్లేదు. ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద పోలీసులు కసరత్తు చేస్తూ ఉన్నారు. అందుకే దీని అంతటిని సార్ట్అవుట్ చేయాలంటే ఇంటి ఓనర్స్నే బాధ్యులు చేసి వాళ్ళని 5 సంవత్సరాల పాటు జైలుకి పంపించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి అద్దె ఎక్కువ వస్తుందని మీరు ఆశపడితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని హైదరాబాద్లో ఉండేటువంటి ఇంటి ఓనర్లు గమనించాలి. సో ఇలాంటి మొత్తం పోకడలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మీకున్నటువంటి అనుభవాలు ఏంటనేది